గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః బాంధవ శివభక్తాశ్చ సుదేశో భువనత్రయం మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, మనం ఉపోద్ఘాతం కాకుండా నవావరణ నవాంగ విధి నవశతికి అంగభూతంగా మరి నవాంగ విధి ఉంది. దాన్ని 3 భాగాలు అయిపోయినాయి. ధ్యానం అయిపోయింది, ఇంకా అర్గళానికి రావాలి. న్యాసం ఆవాహనం చైవ నామాని ఊరికైపోయింది. న్యాసం అయిపోయింది, ఆయా దేవతలను ఆ స్థలాల్లో ఉంచాం, ఆవాహనం చేశాం. నామములు 64,000 యోగినీ గణాలకు ప్రతినిధులుగా 8 మాతృకలకు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండి, మహాలక్ష్మి, ఈ 8 మంది అష్టమాతృకలకు ఒక్కొక్కరికి మనం 8 మందిని ప్రతినిధులను ఇస్తే 8 మంది యోగిని గణం ఏర్పడింది. ఈ 64 యోగిని గణము మనం మార్కండేయుడు చెప్పిన గ్రంథాన్ని అనుసరిస్తున్నాం గనక ఆ నామాలే మీకు ప్రవచించడం జరిగింది. సరే, వీలు దొరికినప్పుడు అగ్నిపురాణంలోని వైవిధ్యమైనటువంటి 64 యోగిని గణాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అర్గళం, అడ్డుకట్ట వేయడం. వాడు అనర్గళంగా మాట్లాడతాడు అంటుంటాను. అనర్గళముగా అంటే అడ్డు లేకుండా, స్తంభన లేకుండా, తడుబాటు లేకుండా. మరి అడ్డగట్ట వేయగలిగేది అర్గళం. ఈ అర్గళాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఓం శ్రీ అర్గళ స్తోత్ర మహామంత్రశ్చ స్వర్ణాకర్షణ భైరవ ఋషి మనం ముద్రించాం. మన దేవాలయానికి ప్రాగ్భాగంలో ద్వారం దగ్గర ఎడమ పార్శ్వంలో స్వర్ణాకర్షణ భైరవుడు చాలా బాగున్నాడు. అనుష్ఠుప్యంత మహాలక్ష్మీ చండికా దేవత. సప్తమాతృకలే ఉన్నాయి శైవ సాహిత్యంలో, వైదిక సాహిత్యంలో కూడా. కానీ శాక్తేయ సాహిత్యం అంతటా యజ్ఞయాగాదుల్లో కూడా అష్టమాతృకలు ఉన్నారు. ఆమె మహాలక్ష్మి, ఆమెనే చండిక అంటారు. ఆజ్ఞాచక్రంలో ఉన్న చాముండి వరకు ఆగిపోయింది. ఇక్కడ 7కి అక్కడికి అయిపోయింది అందరికీ. చండిక ఆమె మహాలక్ష్మి, ఆమె మోక్షప్రదాయిని. ఆమెను ఇక్కడ 2 పేర్లతో పిలిచాడు. ఎక్కడ ఇలా చమత్కృతి లేదు. మహాలక్ష్మి చండికా దేవత. ఐం బీజం గం శక్తి లం కీలకం ఐం గం లం. శ్రీ మహాలక్ష్మీ చండికా ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ
ఐం సరస్వతి బీజం, గం గణపతి విద్యానాథుల బీజం, లం పృథ్వీ బీజం. ప్రకాశమధ్యస్థ సుఖస్వరూపాం, ప్రకాశ మధ్యస్థ చిస్వరూపాం, ప్రకాశ మధ్యస్థిత చిస్వరూపాం అని కూడా పాఠాంతరం. వరాభయే సందధతిం త్రినేత్రాం, సింధూరవర్ణాంకిత కోమలాంగిం, మాయామయీం తత్వమయీం నమామి. ఆమె మహామాయ, ఆమె తత్వదేవత, పరబ్రహ్మస్వరూపిణి చెప్తూ ఆమెను గురించి మార్కండేయ ఉవాచ ఏకాపి త్రివిధాఖ్యాత. శాక్తేయుడు ప్రతి ఒక్కడు ఇది చెప్పాల్సి ఉంది. నవధానేన కీర్తిత తస్యాభేదాహి అనంతాశ్చ, తన్మహత్మ్యం తన్మాహాత్మ్యం శివోదితం. ఏకాపి త్రివిధాఖ్యాత నవధానేన కీర్తిత తస్యాభేదాహి అనంతాశ్చ, తన్మాహాత్మ్యం శివోదితం. ఇది అసలైనటువంటి శ్లోకం. ఏకం సత్ అన్నది సత్యం. తేజోస్వరూపిణి, జ్ఞానస్వరూపిణి, చిస్వరూపం అయినటువంటి ఆ మహాదేవి, మహాదుర్గ కావచ్చు, రాజేశ్వరి కావచ్చు, త్రిపుర కావచ్చు, లలిత కావచ్చు, ఆమె మూలపుటమ్మ. ఆమె గుణములను బట్టి 3 విధాలుగా విభజింపబడుతుంది సత్వరజస్తమో గుణాల్లో. లక్ష్మీ సాత్వికురాలు, రాజసం సరస్వతి, తామసం దుర్గది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. నా సిద్ధాంతం అది కాదు. సాత్వికము సరస్వతి, రాజసం రాజరాజేశ్వరికే, ఆ లక్ష్మికే చెల్లు. తామసం దుర్గం. గుణాలను బట్టి అమ్మవారు 3 విధాలుగా విభజింపబడుతూ ఉంది. సరస్వతి, లక్ష్మి, గౌరీ. మరి ఆ ముగ్గురు ఒక్కొక్కరిలో 3 గుణాలు ఉన్నాయి, చెప్పి ఉంటాను. సరస్వతి సాత్వికం అంటే 50% ఉంటుంది. తామస రజస్సులు కూడా 50%, 25 ఉంటాయి. అలాగనే రజోగుణ లక్ష్మిలో సాత్వికం, తామసం 25 ఉంటుంది. అలాగనే తామస గుణోపేత అయిన కాళీ దుర్గలో కూడా 50% తామసంగా పోతే సాత్వికం, రాజసం 25 ఉండొచ్చు. అందుకని ప్రతి ఒక్కరిలో 3 గుణాలు ఉన్నాయి. ముగ్గురుగా ఏర్పడిన వీరు గుణాలతో, సత్వరజస్తమో గుణములతో మరి వారు 9 విధాలు అవుతున్నారు. వాళ్ళే నవదుర్గలు, వాళ్ళే నవాభరణ దేవతలు, వారే నవార్ణవ దేవతలు, నవాక్షరీ మంత్ర దేవతలు. అందుకయ్యే నవకు ఇంత నవధానేన కీర్తిత అంతవరకు చెప్పాడు. తస్యా భేదాహి అనంతాశ్చ. ఇంకా అమ్మవారి భేదాలు చెప్పుకుంటూ పోతే గ్రామ దేవతలైన సుంకులమ్మ, మర్రెమ్మ, మారమ్మ, పెద్దమ్మ, పైడి తల్లి, ఎన్ని పేర్లు! సత్యమ్మ, మరియమ్మ,
అనేక పేర్లతో అమ్మవారు ముత్యాలమ్మ కొలుచబడుతూ ఉంది. గ్రామ దేవతలని కొట్టి పారేయకూడదు, వారు కూడా మహాశక్తివంతులు. అనంతాశ్చ మాహాత్మ్యం శివోదితం. ఇక్కడ ఒక కథ చెప్పుకుందాం. ఇది అందరూ వింటారు, ప్రచారమవుతుంది. ఈ కథ కొరకన్నా 500 మంది చూస్తారు. పూర్వము 14-15వ శతాబ్దాల్లో రెడ్డి రాజులు పరిపాలించే కాలంలో కొండవీడు పాలించిన కోమటి వేమారెడ్డి ఆస్థాన కవి శ్రీనాథ మహాకవి. ఆయన ప్రౌఢదేవరాయల ఆస్థాన కవిని గౌడమ్మ డిండి మొహబట్టును ఓడించి కవి సార్వభౌమ బిరుదు త్వరిత పొందినవాడు. అంతటి బిరుదు ఆయన ఒక్కడే. ఆయన రాజులు బలహీనపడినాక అవచి తిప్పయ్య శెట్టికి హరవిలాసం అనే కావ్యం అంకితం చేస్తూ బెండపూడి అన్నామాత్యునికి చేశాడు. అనేకులకు చేస్తూ శివరాత్రి వచ్చి మల్లికార్జున స్వామి సన్నిధిలో అవచ్చి తిప్పయ్య శెట్టి అనుకుంటాను ఆయనకు హరవిలాసం అంకితం చేసి నాడు బండ్లు తప్ప ఏమున్నాయి, శకటం బండ్ల మీద ప్రయాణమైనాడు. శివరాత్రికి వచ్చినవాడు దాదాపు పాల్గొన దశమి వరకు ఉన్నిన్నాడు సేవించుకుంటూ. అన్ని ఉత్సవాలు అన్నీ ముగిసిపోయినాక తిరుగు కొండవీటికి ప్రయాణం అయ్యాడు. ఆ సమయంలో బండి సాగిపోతూ ఉంది శ్రీశైలం నుంచి దూరణాల. ఇప్పుడు ఆ రోడ్లు ఏర్పడినాయి, అప్పుడు లేవు. అలా బండి సాగిపోతుంది. మాచర్ల అట్లా మాచర్ల దాటింది. చెన్నకేశవుడు ఉన్నాడు. ఇప్పుడు రైల్వే స్టేషన్ కూడా ఉంది. దాటినాక పిండార పోసినట్టు వెన్నెల దశమి ఏకాదశి ఆ ప్రాంతం బండి సాగిపోతుంది. ఓ తోటికి పోయే వాళ్ళకి ఒకడు వెనుక అనుసరిస్తున్నాడు. నల్లగా ఉన్నాడు. ఓ చక్కదోలో ఉంది, దాంట్లో ఏదో గ్రంథాలు కనపడుతున్నాయి ఆ పౌర్ణమి బండికి. ఈయన సవారు బండిలో ఆ బండిదోలే వాని పక్కకు దిండు పెట్టుకొని ఆ రస్తా చూస్తున్నాడు. వెనక ఎవరన్నా దొంగలు ఆ కాలం కొట్టి వాళ్ళిద్దరు తప్ప ఎవరు లేరు. అలా సాగిపోతుంది. ఓ చోటికి పోయి వాళ్ళకి ఒక చిన్న కోనేరు, ఓ మర్రి చెట్టు, దాని ఇవతలి రస్తాకి ఇవతలు ఒక ఏప చెట్టు. ఆ ఏప చెట్టు కింద ఓ 3 రాళ్లతో కట్టబడినటువంటి ఒక చిన్న గుడి. ఇట్లా ఉంటాయి అంతే మధ్య. ఇది అక్కడ సిచ్యువేషన్. ఈయన అక్కడికి పోయేళ్ళకే బండి ఆగిపోయింది. వాడు ఎంత ప్రయత్నం చేసి కొట్టినా కదల్లా బండి దిగి ముందుకు పోయి లాగపోతే కూడా ఒక్క 3 అడుగు కదలలేదు ఎద్దులు. స్వామి బండి కదలలేదు, ఏమో ఇక్కడ ఏదో గుడి ఉన్నట్టుంది, అమ్మ ప్రభావం. వెనుకొన్నవాడు
చక్కగా చెప్పినావు నాయన బండివాడ. అక్కడ పెద్దమ్మ ఉంది, ఆమె అనుమతి లేనిదే ఆమెకు నమస్కరించినది. ముందుకు ఈ బండి కాదు, మనుషులు కాదు, కుక్కలు నాకు ఏది సాగిపోలేవు. ఆమె అనుమతి కావాలి, ఆమెకు నమస్కారం. అంతకుముందు శ్రీనాథుడు ఆ పల్నాటి మీద ఆయనకు సద్భావం లేదు. జొన్న పిసులు జొన్నల తప్ప జొన్నన్నము పసురు జొన్నల తప్పని సన్నన్నము సున్నసుమి పల్నాటి ప్రజలు అన్నాడు. చిన్న చిన్న రాళ్ళు చిల్లర లేవుళ్ళు అంతరా గుళ్ళే ఓ రాయి పెట్టే మారే మూర్ఖులు మొరసువాళ్ళు అమాయకులు అని చిన్న చూపు. నాగులేటి నాళ్ళు నాపరాళ్ళు, నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు. నాగులేటికి పోయి నీళ్లు తెచ్చుకోవాలి, అక్కడ అంతా కొచ్చి కూసుకుంటారు. వసుదేశుడైన దున్నును కుసుమాస్త్రుండైన జొన్నకూడే గుడుచు. మన్మధుల్లాంటి సింగార పురుషుడు కూడా జొన్నను అందిట్టాడు. అక్కడ సన్నన్నం సున్నసుమి అన్నాడు కదా. అక్కడ మహారాజైన కూడా దున్నుతాడు. వసుదేశుడైన దున్నును కుసుమాస్త్రుండైన జొన్నకూడే గుడు. పల్నాటి సీమకి ఎవరు పోరు. ఆ పల్నాటి సీమ మీద ఆయనకు చులకన భావం. అందుకని నీ పేరేం పేర్రా అన్నాడు. నా పేరు చెన్నుడు స్వామి. సరే అమ్మకు నమస్కారం, నా బండి దిగలే నమస్కారం చెయ్యిని అక్కడ దుర్గాస్తవం మొదలెత్తాడు. మాతర్మే మధుగైడ భక్తి మహిష ప్రాణాప అంటూనే బండి కదిలి. చూచినావా స్వామి, నువ్వు చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు అని. చిల్లర దేవుడు ఆమె మహాశక్తి, ఆమె దుర్గా, ఆమె పెద్దమ్మ. ఎవరనుకున్నావు? సరేలేరా అంగీకరిస్తున్నాను. బండి సాగుతుంది. నీ పేరేమంటివి? చెన్నుడా. ఏంద్రా ఇట్లొస్తున్నావు? ఏ కులజునివిరా? పంచమ కులజుని స్వామి. సరే ఏమిటి ఆ గ్రంథాలు? ఏదో స్వామి పూసిపోకుండా నీ బోటి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తే రాసుకుంటుంటారు. అయితే చదువచ్చున్నారా? సంస్కృతం కూడా కాస్త వస్తుంది స్వామి, తెలుగు బాగా వస్తుంది. మరి ఎందుకురా నన్ను పట్టుకున్నావు? ఏం లేదు స్వామి, ఒకప్పుడు పల్నాటిలో యుద్ధం జరిగింది. బ్రహ్మనాయుడు, నాగమ్మ మహావీరులు, దాయాదులు. అది పల్నాటి భారతం అంటారు. భారతంలాగా సాగింది. అందరు చచ్చినారు స్వామి. అట్లు నాగమ్మ, బ్రహ్మనాయుడు, నలగామరాజు ముగ్గురు మిగిలినారు భారతంలో మిగిలినట్టు. వీరగడ్డ స్వామిది అన్నాడు. అవులేరా విన్నాను. మరి ఏం చేయాలి స్వామి? నువ్వు అనుకుంటే అందరికి అర్థమయ్యేట్టు పాటలాగా ద్విపద కావ్యం రాయి స్వామి. చెప్పు స్వామి. రాసుకుంటుంది అనరా. ఆయన చెప్తూ ఉన్నాడు, ఈయన రాసుకుంటున్నాడు. 3 రోజులు ప్రయాణం సాగింది. కొండవీడి చేరాలి. కొండవీడికి పోయాలి. పల్నాటి వీర యుద్ధం, పల్నాటి వీర చరిత్ర అనే పేరుతో ద్విపద కావ్యం వెలువడి. ఇంతెందుకు చెప్పాను? తస్యాభేదాహి అనంతాశ్చ. ఆ దివ్యశక్తి, ఆ పరాశక్తి యొక్క అవతారాలు అన్యా ఇన్యా. శ్రీనాథుడికంతటికి బుద్ధి చెప్పిన ఆ పెద్దమ్మ పెద్ద మనస్సుతో మన అందరికీ, ఇంకా అహమున్న వారికి బుద్ధి చెప్పుగాక. గ్రామదేవతలపై చులకన భావము అందరూ వీడుదురుగా కానీ ఈ కథ చెప్పాను. సరిపోయింది.
తస్యా భేదా హి అనంతశ్చ తన్మహత్యం శివోదిత అని శివపురాణంలో స్కందపురాణం రకరకాలైన పురాణాల్లో దేవతలు గ్రామ దేవతలు కూడా ఉన్నారు. సరే, యా దేవీ స్థూయతే నిత్యం విబుధైర్వేదపారగై సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతి. యా దేవీ స్థూయతే నిత్యం విబుధైర్వేదపారగై, వేదం తెలిసిన వారితో విభుతులతో దినము స్తుతింపబడుతుంది. ఆమె ఎక్కడుంటు సామేవ సతు జిహ్వాగ్రే, పండితుల నాలుకల పైన ఉంటుంది. బ్రహ్మరూప సరస్వతి. జయత్వం దేవి చాముండే జయ భూతాపహారిణి, భూతాల వల్ల హరిస్తుంది చాముండ. జయ సర్వగతే దేవి కాళరాత్రి నమోస్తుతే. ఈ కాళరాత్రి కదా కృష్ణ భగవాను ఉద్ధరించింది. జయంతి మంగళాకాళీ భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. ఏకాదశ రుద్రాణులు. మధుకైటభ విద్రాభి విధాత్రివరదే నమః. మధుకైటభులను సంహరించి బ్రహ్మదేవునికి వరమును ప్రాణభిక్ష పెట్టిన అమ్మ రూపం దేశి. అందరూ ఇవి చెప్పుకోవచ్చు. జయందేశి యశోదేశి కీర్తిం ద్విషోజసి. శత్రువులను తున్మాడు. ప్రతిదానికి చివర 5 వస్తాయి. 32 ఉన్నాయి, కొందరికి 28, రకరకాలుగా చెప్తున్నారు. మహిషాసుర నిన్నాశ విధాత్రివరదే నమ రూపం దేశి జయం దేశి యశోదేశి దిశోజసి. వందితాంగ్రి యుగే దేవి దేవి సౌభాగ్యదాయిని. సంపదే కాదు, ఈరోజు నిజంగా ఎంత పవిత్రం. జ్యేష్ఠమాసం, అందున షష్ఠి, అందున మంగళవారం. దుర్గకు, కాళికి, హనుమంతుల వారికి, ఉగ్రదేవతలకు, కుజునకు, కుమారస్వామికి ఎందరు దేవతలు ఉన్నారో చూడండి. వందితాంగ్రియుగే దేవి దేవి సౌభాగ్యదాయిని. ముత్తైదనం ఆమెను మించి లేదు. రూపం దేశి జయం దేశి యశోదేశి విశోజసి. రక్తబీజవధే దేవి. 4 దాటి రక్తం దాగి చంపేసింది. చండముండ వినాశిని. రూపం దేశి జయం దేశి యశోదేశి ద్విషోజసి. రక్తబీజుని రక్తం పీల్చి చంపేసింది. శుంభచ్చ వైని శుంభచ్చ ధూమ్రాక్షస్య మర్దిని. రూపం దేశి జయం దేశి యశోదేశి ద్విషోజసి. అచింత్య రూపచరితే. మరి ఆమె నడవడిని గురించి కానీ, ఆమె కథలను గురించి కానీ, ఆమె లీలను గురించి కానీ, ఆమె అవతారాన్ని గురించి కానీ మన ఊహకంత అచింత్య. సర్వశత్రు వినాశిని. రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజసి. నతేభ్య సర్వదా భక్త్యా చండికే ప్రణతాయనే. రూపం దేశి జయం దేశి యశోదేశి ద్విషోజసి. స్తువద్భ్యః భక్తిపూర్వత్వాం చండికే వ్యాధినాశిని. కుష్ఠురోగాలను అట్టాడిది పరిహరించే మంత్రం ఇదొక్కటే. రూపం దేశి జయం దేశి యశోదేశి ద్విషోజసి. చండికే సతతం ఏ త్వామర్చయంతిహ భక్తితయ. రూపం దేశి జయం దేశి యశోదేశి ద్విషోజసి. విదేశి ద్విషతాన్నాశం విదేశిం బలముచ్చకైః. విదేశీ దేవి కళ్యాణం విదేశీ విపదాశ్రయం. ఆమెను కొలుస్తే, ఆ మంత్రం కొలుస్తే పెళ్ళి అవుతుంది. విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జగనం గురుః. దేవీ సౌభాగ్యమారోగ్యం దేశి మే పరమాం సుఖం.
ఇంద్రాణిపతి సద్భావపూజితే పరమేశ్వరీ రూపం దేశీ జయం దేశీ యశో దేశీ దిశో జహి దేవీ ప్రచండదోర్దండదైత్యదర్ప వినాశిని రూపం దేశీ జయం దేశీ యశో దేశీ దిశో జహి దేవీ భక్తజన ఉద్ధామా భక్తి జనోద్ధామా దత్త ఆనంద ఉదయాంబికే దత్త ఆనంద ఉదయాంబికే దత్తుని చేత మనకు ప్రసాదించబడింది అమ్మ. నిజంగా చెప్తే త్రిపుర రహస్యములు ఆయనే. దత్త ఆనందం, ఆనందాన్ని ఇయ్యడమే కాకుండా అభ్యుదయాన్ని ఇస్తుంది. రూపం దేశీ జయం దేశీ యశో దేశీ దిశో జహి చతుర్భుజే చతుర్వక్త్రే సంస్థుతే పరమేశ్వరీ కృష్ణేన సంస్థుతే దేవీ శశ్వద్భక్తా తదాంబికే హిమాచల సుధానాథ సంస్థుతే పరమేశ్వరీ సురశిరోరత్నానిభిష్టచరణాంబికే పుత్రాన్ దేహి ధనం దేహి సర్వకామాంశ్చ దేహి మే రూపం దేశీ జయం దేశీ యశో దేశీ దిశో దేశీ. సంతానహీనులలో పట్టుకోవచ్చు. పత్నీం, ఇది కూడా మనోరమాం దేశీ, భర్తను కోరేవాళ్ళు. పతిం మనోహరాం దేహిని చెప్పుకోండి. మంచి అమ్మాయిని కోరేవాళ్ళు పత్నీం మనోరమాం దేశి. మనోవృత్తానుసారిణాం తారిణి మగవాడు చెప్పుకోవాలి. తారకాం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం. ఇదం స్తోత్రం పఠిత్వాతు, ఇదం స్తోత్రం పఠిత్వాతు మహాస్తోత్రం పఠేన్నరః. ఈ స్తోత్రాన్ని మించిన స్తోత్రం లేదు. అమ్మకు మహాస్తోత్రం చేసినట్టే. ఏవన్నవచతి సంఖ్యాగా పరమాప్నోతి సంపదః భుక్తాతు సకలాన్ భోగాన్ అంతే శివపదం వ్రజేత్ ఇది అర్గళం. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, కీలకము 2 విభాగాలైంది. దసరాలో తాను సంపాదించిన ధనము ఎలా వినియోగించాలి అని గురువు ఆదేశం ప్రకారం ఆ సంపదను వినియోగించవలసి ఉంటుంది. అది ఇప్పుడు పనిలేదు. కీలకమంటే ఓ బీగం వింటే సులభంగా బీగం తీయొచ్చు, లోపల పోవచ్చు. లేకుంటే పగలగొట్టి నానాభిభత్సం. అందుకే ఈ అమ్మని చేరుకోవాలంటే కీలకం చాలా ముఖ్యం. కీలు గుర్రం అప్పుడు సినిమా. కీలు ఇదో కీళ్ళు ఉంటేనే కానీ బంగారం కీలు తుంటి ఈ 2 ఇంపార్టెంట్. ఎదుగుతే కట్టుకోవడం కష్టం. అలా కీలకమైంది. అలాగనే పుష్పాల్లో కీలం ముఖ్యం. కీలాగ్రం, అక్కడి నుంచే పుప్పడి అదే తెల్లబడింది. అందుకని అది ముఖ్యమైనది. అస్య శ్రీ కీలక స్తోత్ర మహామంత్రస్య విశుద్ధ జ్ఞాన ఋషి అనుష్ఠుప్చంద చండికా పరమేశ్వరీ దేవత. క్లాం బీజం, క్లీం శక్తి, క్లూం కీలకం. చండికా ప్రసాద చేపే వినియోగ. క్లాం మంగుష్టాభ్యా నమః, క్లీం తర్జనేభ్యా నమః, క్లూం మధ్యమాభ్యా నమః, క్లీం అనాదికాభ్యా నమః, క్లౌం కనిష్కాభ్యా నమః, క్లాహ కరతల. క్లాం హృదయ నమః, క్లీం శిరస్వ, క్లూం శిరసాయ కవచాయ హోం క్లౌం నేత్రత్రయాయ వశ క్లహాస్త్రాయ వటోముర్వత్. దిగ్బంధ ధ్యానం. శోణప్రభం సోమకళావతంసీం. శోణప్రభం సోమకళావతంసిం పాణిస్ఫురత్
పంచశరెట్టు చాపాం పంచశర ఇక్షు చాపాం పంచశర పంచపుష్పములే ఆమెకు శిరం. చాపాం ఇక్షువు చాపం చాపాం ప్రాణప్రియం నౌమి పినాకపాణే. పినాకపాణికి ప్రాణప్రియురాలు. పినాకమనే ధనస్సు ధరించిన పరమేశ్వరునకు ప్రాణప్రియురాలు, ప్రాణం లాంటిది. కోణత్రయస్థం కులదైవతం సహా. త్రికోణంలో ఈమె ఉంటుంది. ఈమెనే కౌళిని, కులయోగిని, కులాంగన, కులాంతస్థ అని లలిత సహస్రనామం చెప్తుంది. ఆ కులదేవతను గురించి ఆమె కీలకం. వినండి. విశుద్ధ జ్ఞానదేహాయ త్రివేదీ దివ్యచక్షుషే శ్రేయఃప్రాప్తి నిమిత్తాయ నమః సోమార్థధారిణి. సర్వమేతత్ విజానీయాన్ మంత్రాణం అభిజీలకం సోపి క్షేమమవాప్నోతి సతతం యాప్య తత్పరః. జపం చేసేవాడికి ఇది ముఖ్యం. సిద్ధ్యంతు ఉచ్చాటనాదీని వస్తూని సకలాన్యపి ఏతేన స్తువతాం దేవి స్తోత్రమాత్రేణ సిద్ధతి. ఇది స్తోత్రం చేస్తే అన్నీ సిద్ధిస్తాయి. ఉచ్చాటన అతాదు షట్కర్మలు. న మంత్రం న ఔషధో తత్ర న కించిదపి విద్యతే వినా జాప్యేన సిద్ధ్యేత సర్వముచ్చాటనాదికం. మంత్రం కాబట్టదు, ఔషధి కాబట్టదు, విద్యలు కాబట్టవు, జపము కాబట్టదు, ఉచ్చాటనాదికము ఏవి కాబట్టదు. సమగ్రాణ్యపి సిద్ధంతి. ఇవెల్లా సిద్ధింపజేసేదేది లోకశంకాం ఇమాం హరః. లోక సందేహాలను కూడా తీర్చేది. కృత్వా నిమంత్రయామాస సర్వమేవమిదం శివం. ఈ స్తోత్రమే చాలు. ఎందుకంటే స్తోత్రం వై చండికాయాస్తు. చండికా స్తోత్రం అంతా ఇంత కాదు. తచ్చగుహ్యం చకారకః. అది చాలా రహస్యం. సమాప్తిర్న చ పుణ్యస్య తాం యథా వన్నియంత్రణం. సరే, అగ్నిగుండంలో శుద్ధి చేయబడిన యంత్రం ఎలా ఉంటుందో ఇది అటువంటిదే. సోపి క్షేమమవాప్నోతి సర్వమేవ న సంశయః. కృష్ణం యావా చతుర్దశ్యాం. కృష్ణపక్షంలో చతుర్దశి కానీ అష్టమ్యం వా సమాహితగా. అమ్మకు, దుర్గకు, చండికకు చతుర్దశి అష్టమి చాలా ముఖ్యం. దదాతి ప్రతిగృహ్ణాతి నాణ్యతేషాం ప్రసీదతి. ఇత్థం రూపేణ కీలేన మహాదేవేన కీలితం. మహాదేవుణ్ణి అట్లాంటి ఈడ్చుకురాగలదు, జలితం చేయగలుగుతుంది, అనుకూలుణ్ణి చేస్తుంది. యో నిష్కళాం విధాయైనాం నిత్యం జపతిదం స్ఫుటం ససిద్ధ సగణోపి గంధర్వో జాయతే అవనే. మరి నైవాపి అటతస్య భయం కోపీహ జాయతే. ఈ విధంగా స్తోత్రం చేసి జపం చేసేవానికి భయం ఎక్కడి నుంచి వస్తుంది? నాపమృత్యువశం యాతి. అపమృత్యువశం రానే రాదు. ఒకవేళ మృతో 99 ఏళ్ళు బ్రతికి మరణించాడనుకో, వానికి మోక్షమవాప్నుయాత్. జ్ఞాత్వా ప్రారభ్య కుర్వీతాహి అకుర్వాణో వినశ్యతి తతో జ్ఞాత్వైవ సంపన్నం ఇదం ప్రారభ్యతే బుధై. సౌభాగ్యాది యత్కించిత్ దృశ్యతే లలనాజనే తత్సర్వం తత్ప్రసాదేన యాప్యం ఇదం శుభం. శనైష్ఠు జప్యమానేస్మిన్. అమ్మను గురించి జపం చేసేటప్పుడు
చండికాపాసి తత్పర, అదే నవావరణ మంత్రం. అప్పుడు మెల్లమెల్లగా చదవండి. ఏదో గార్జలు ధర్మకొచ్చినట్టు కాదు, మెల్లగా చేయండి. శనయిష్టు జప్యమానేస్మిన్, అది ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః ఓం అట్లా చేయండి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః, ఓం ఐం హ్రీం శ్రీం క్లీం కాదు. కానీ స్తోత్రే సంపత్తిరుచ్యకై, స్తోత్రం చేసేటప్పుడు మాత్రం మాతర్మే అని గట్టిగా చెప్పండి. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం అని గట్టిగా చెప్పండి. స్తోత్రై సంపత్తిరుచ్యకై భవత్యేవ సమగ్రాపి తత ప్రారభ్యమేవ తత్ ఐశ్వర్యం యత్ ప్రసాదేన, ఐశ్వర్యం లభిస్తుంది. సౌభాగ్య ఆరోగ్య సంపద, ఆరోగ్యము, సంపదలు, సౌభాగ్యము, ముత్తజతనము అన్నీ లభిస్తాయి. శత్రుహాని, శత్రు మరణం జరుగుతుంది. పరో మోక్ష, ఇహలోకం దాటి మృత్యువు అనుభవించినాక మోక్షం వస్తుంది. స్తూయతే సానకిం జనై, ఎవరైతే అమ్మ స్తోత్రం చేస్తున్నారో వారికి. ఇదం స్తోత్రం పఠిత్వా తు మహాస్తోత్రం పఠేన్నరః, ఇది మహాస్తోత్రం అనుకొనే మీరు పఠించండి. స రహస్యర్చనోపేత, ఇదే తీసుకొని రహస్యంగా అర్చన చేసినట్టయితే సమస్త ఫలమశ్నుతే, మంత్రంతో స్తోత్రంతో చండికదే జపంతో తృప్తి పడకుండా పూజ చేసినట్టయితే సమస్త ఫలాలు మీకు లభిస్తాయని కీలకం తెలియజేస్తూ ఉంది. ఓం తత్సత్. ఈరోజు 2 మాత్రం ముగించాం. అర్గళం కీలకం. రేపు హృదయానికి వెళ్ళుదాం. కొందరికి తెలిసింది హృదయం మాత్రమే. దశమహావిద్యలు ప్రింట్ చేసిన వాడు అందరికీ హృదయం రాస్తాడు. కనీసం హృదయము, వారి కవచం, వారి అష్టోత్తర శతనామం 3 ఉంటే చాలా అనుకునేవారు చాలామంది. ఖాళీ హృదయం అయితే చాలా గొప్పగా ఉంది. అలాగనే మన నభశతిలో కూడా కవచం అద్భుతంగా ఉంది. హృదయం అనేది, కవచం అనేది మీర రానివి, మీర లేనివి. అష్టోత్తర శతమన్నా వేరు, సహస్రనామం వీలుగానప్పుడు చేయవలసింది. ఈ 2 అతి ముఖ్యం కనుక రేపు మీకు అతి ముఖ్యమైన హృదయాన్ని, అమ్మ హృదయాన్ని ఎలా దోచుకోవాలి, ఎలా ఆకర్షించాలి, ఎలా కార్యసాధన చేయాలి అన్న విషయం రేపు హృదయంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమాత్రే నమః. సాధువులు, సన్యాసులు అందరూ ఓం నారాయణ నారాయణ అన్నట్టు శాక్తేయుల శ్రీమాత్రే నమః అని ముగించడం మంచిది. సరే, అమ్మ అడిగించొద్దు. ఓం తత్సత్.